జగన్నాథుడి రత్న భండార్ని జూలై 8వ తారీఖు తర్వాత ఓపెన్ చేయబోతున్నారంట. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తారంట. 100 years చరిత్ర చూసుకుంటే, ఒక 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే ఈ రత్న భండార్ని ఓపెన్ చేశారు. 1805లో ఒకసారి, 1926లో ఒకసారి, 1978లో ఒకసారి, 1985లో ఒకసారి, ఇలా 4 సార్లు మాత్రమే ఇప్పటికీ మనకున్న చరిత్రలో ఓపెన్ చేశారనమాట. రత్న భండార్ అంటే ఏంటి? రత్న భండార్ అంటే ట్రెజర్ ట్రోవ్. దాదాపు పూరి జగన్నాథుడి రత్న భండార్లో 12,000 తులాల బంగారం, ప్రెషియస్ స్టోన్స్, ఇంకా ఇతర కాపర్, సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయంట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి రోజువారీ వాడేవి, రెండోది అకేషనల్గా ఫెస్టివల్స్ అప్పుడు వాడేవి, మూడోవి అసలు వాడనివి. ఈ 3 రకాలు ఉన్నాయంట. ఈ భండార్కి సంబంధించి చాలా పెద్ద ఎలక్షన్ చర్చ అయింది. రత్న భండార్లోకి సంబంధించిన ఒక కీ, ఇన్నర్ ఛాంబర్కి సంబంధించిన ఒక కీ కనిపించట్లేదు అని చెప్పి, ఆ కీ మిస్ అయిందని చెప్పి బీజేపీ ఇతర పక్షాలు అక్కడ గోలగోల చేశాయి. చివరికి ఇప్పుడు రత్న భండార్ని ఓపెన్ చేస్తున్నారనమాట. ఈ మొత్తం జగన్నాథ్ టెంపుల్లో ఉన్న 4 ద్వారాలు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ 4 ద్వారాలకి 4 పేర్లు ఉన్నాయి. సింహ ద్వార అంటే లయన్స్ గేట్, అంటే తూర్పు వైపు ఉంటుంది అనమాట, ఈస్ట్. వ్యాఘ్ర ద్వార లేదా టైగర్ గేట్, ఇది వెస్ట్ వైపు ఉంటుంది, పశ్చిమం వైపు. మూడోది హస్తి ద్వార, ఎలిఫెంట్ గేట్, ఇది ఉత్తరం వైపు ఉంటుంది, నార్త్. నాలుగోది అశ్వద్వార, ఇది హార్స్ గేట్, ఇది దక్షిణం వైపు ఉంటుంది అనమాట, సౌత్. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి రత్న భండార్ వార్తల్లోకి రావడానికి ప్రధానమైన కారణం దానికి మిస్ అవటం. ఈ రత్న భండార్లో ఉన్న 2 ఛాంబర్స్, ఒకటి ఇన్నర్ ఛాంబర్, రెండోది అవుటర్ ఛాంబర్. ఈ అవుటర్ ఛాంబర్ అనేది బాహార్ ఛాంబర్, ఇన్నర్ ఛాంబర్ అనేది బితార్ ఛాంబర్ అనమాట. జనరల్గా ఇన్నర్ ఛాంబర్లో, అవుటర్ ఛాంబర్లో వీటిలో జ్యువెలరీస్ ఉంటాయి. టెంపుల్ క్రానికల్ మరియు టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్, జయ విజయ గేట్ దగ్గర ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం టెంపుల్కి ఒకప్పుడు చాలా డొనేషన్స్ వచ్చాయంట టెంపుల్ ట్రెజరీకి. 1805వ సంవత్సరంలో, ఆ టైంలో బ్రిటిష్ రూల్లో ఒరిస్సాలో ఒక ఆఫీసర్ ఉండేవాళ్ళంట. ఆయన కలెక్టర్ అక్కడ, చార్ల్స్ గ్రోమ్ అని చెప్పి. ఆయన మొత్తం రత్న భండార్ని ఓపెన్ చేయించి దాన్ని ఇన్స్పెక్ట్ చేయించేసి దానికి ఒక ఇన్వెంటరీ రాపిచ్చారంట. ఆ తర్వాత రత్న భండార్కి సంబంధించి 1952లో జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ వచ్చాయన్నమాట. జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ 1960 ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి రత్న భండార్ని ఓపెన్ చేసి జ్యువెలరీ లెక్కేయాలి, జ్యువెలరీ ఇన్స్పెక్ట్ చేయాలి, దాని ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలన్నమాట. కానీ ప్రస్తుత ప్రభుత్వం, అంటే ఇంతకుముందు ఒరిస్సాలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయలేదంట. దాదాపు 40 సంవత్సరాల తర్వాత రత్న భండార్ని ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేయబోతున్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా ఫేమస్. ఒరిస్సాలోని, అంటే మీకు తెలుసు, ఒరిస్సాలో ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఉన్న పూరి నగరంలో ఈ జగన్నాథ్ టెంపుల్ ఉంది. చాలా చాలా పాపులర్ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ హిందూ టెంపుల్. గాడ్ జగన్నాథ్ అంటే హిందువుల ప్రకారం ఇదొక విష్ణు అవతారం. పూరి జగన్నాథ్ ఒక ఫేమస్ హిందూ టెంపుల్, విష్ణువుని కొలిచే టెంపుల్ అనమాట. జగన్నాథుడి అవతారంలో విష్ణువుని కొలిచే టెంపుల్ అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ రికార్డ్స్, టెంపుల్ క్రానికల్స్, మదాల పనాజీ వీళ్ళ యొక్క కథనం ప్రకారం ఈ మెయిన్ టెంపుల్, పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ కట్టింది ఇంద్రద్రుమ్య అని అవంతి రాజు అనమాట. ప్రస్తుతం మనం చూస్తున్న పూరి జగన్నాథ్ టెంపుల్ని పునర్నిర్మించింది, రీబిల్డ్ చేసింది అనంతవర్మన్ చోట గంగదేవ. ఈయన ఈస్టర్న్ గంగా డైనస్టీ, ఇది 12th century టైంలో కట్టారనమాట. 12th century AD టైంలో కట్టారు. ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం యాన్యువల్ పూరి జగన్నాథుడి రథయాత్ర చాలా ఫేమస్ అనమాట. ఈ రథయాత్ర చూడటానికి కొన్ని లక్షల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దేశంలో హిందువులందరూ కూడా చాలామంది ఈ రథయాత్ర చూడటానికి వెళ్తుంటారు. పూరి జగన్నాథుడి రథయాత్ర అనమాట. సాధారణంగా హిందూ దేవాలయాల్లో దేవుళ్ళు, అంటే దేవుళ్ళ విగ్రహాలు మెటల్ కానీ లేకపోతే స్టోన్ కానీ ఉంటాయి. కానీ పూరి జగన్నాథ్ టెంపుల్లో దేవుని యొక్క విగ్రహాలు, అంటే బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్ర, ఇవన్నీ కూడా నీమ్ వుడ్తో చేస్తారనమాట. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాల్ని రీప్లేస్ చేస్తుంటారు, తిరిగి ప్రతిష్ఠిస్తుంటారనమాట. సో ఇవి మెటల్తో చేసినవి కాదు, స్టోన్తో చేసినవి కాదు, నీమ్ వుడ్తో చేసినవి. ప్రతి 12 సంవత్సరాలకి లేదా 19 సంవత్సరాలకి బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్ర విగ్రహాలు తిరిగి మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలి. పూరి జగన్నాథుడి ఆలయాన్ని చాలామంది గొప్ప వ్యక్తులు సందర్శించారు. రామానుజాచార్య, మాధవాచార్య, నింబార్కాచార్య, వల్లభాచార్య, రామానంద, ఇలా చాలామంది
గొప్ప వ్యక్తులు విద్వాంసులు అక్కడికి సందర్శించారని వినికిడి. అక్కడే ఆది శంకరాచార్యుల వారు కూడా గోవర్ధన్ మఠ్ స్థాపించారంట. 4 శంకరాచార్యస్లో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. గౌడీయ వైష్ణవిజంని స్థాపించిన చైతన్య మహాప్రభు అక్కడున్న పూరి జగన్నాథుడి విగ్రహానికి టెంపుల్కి అట్రాక్ట్ అయిపోయి తన జీవితకాలం తిరిగి మిగతా జీవితకాలం అంతా అక్కడే ఉన్నాయంట. ఈయన 16th సెంచరీ సెయింట్ అంటుంటారు. దేశవ్యాప్తంగా చార్ధామ్స్ లెక్కేసుకుంటే ద్వారకా, బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ఖచ్చితంగా ప్రతి ఒక్క వైష్ణవ భక్తుడు కూడా పూరి సందర్శిస్తాడు.